హలో ఆల్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఈరోజు ఈ వీడియో చూస్తున్న మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ కానీ, సబ్స్క్రైబర్స్ అందరికీ కానీ, ఎస్పెషల్లీ ఉమెన్‌కి హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఆహ్, ఉమెన్ ఎప్పుడూ దేనిలోనూ, ఏ విషయంలోనూ తక్కువ కాదు. ఉమెన్ లేకపోతే ఈ ప్రపంచం లేదు. సో అందరూ ఉమెన్స్ ఎస్పెషల్లీ చాలా స్ట్రాంగ్. సో మీరందరూ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మీరు మీరు మీ మీరు కోరుకుంటున్న లైఫ్ మీకు దొరకాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అండి, హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఓకే, సో ఈరోజు మన వీడియో టాపిక్లోకి వెళ్ళిపోతే, మీ పర్సన్ మీ గురించి సీక్రెట్గా ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే టైం టు టైం మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే, సో చూద్దాము మీ పర్సన్ మీ గురించి సీక్రెట్గా ఏం ఆలోచిస్తున్నారు అని. అండ్ ఇది వచ్చేసి అన్ని రాశులకి చెందిన వాళ్ళకి అవుతుందండి. అండ్ అందరూ ఈ రీడింగ్ చూడొచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, కాంటాక్ట్లో ఉన్నా, లేకపోతే బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్నా, సో సంథింగ్ వీళ్ళు ఏదో మీ నుంచి హైడ్ చేస్తున్నారు, మీ పర్సన్ ఏదో మీ నుంచి హైడ్ చేస్తున్నారు అని అనుకున్నా కూడా, వీళ్ళు మీ గురించి సీక్రెట్గా ఏం ఆలోచిస్తున్నారో అది మీకు చెప్పకుండా, మీకు తెలియకుండా, మీకు చెప్పకుండా రహస్యంగా మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు మనం చూద్దాము. అండ్ అన్ని రాశులకు చెందిన వాళ్ళు ఈ రీడింగ్ చూడొచ్చండి. అండ్ ఇది ఒక టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీ ముందుకి ఎప్పుడు వస్తే అప్పటి నుంచి మీకు రెజనేట్ అవుతుంది. అండ్ దీంట్లో ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చింది అంటే దీంట్లో ఉన్న కొన్ని మెసేజెస్ అయినా మీతో రెజనేట్ అవుతాయి. అండ్ మీకు స్పెషల్గా మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన ఎగ్జాక్ట్గా రీడింగ్ తీసుకోవాలి అనుకునే ఇంట్రెస్ట్ ఉంటే వీడియోలో నా నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి. సో పర్సనల్ రీడింగ్స్ ఆర్ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి. మీ జాబ్ కోసం కానీ, కెరియర్ కోసం కానీ, అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అన్నా సరే, ఈ పర్సన్ని నేను నమ్మొచ్చా లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలా, ఒకవేళ వచ్చినా కూడా మళ్ళీ ఇలాగే బిహేవ్ చేస్తారా, మళ్ళీ నన్ను బాధ పెడతారా, ఇట్లా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ పార్ట్నర్ సిచ్యువేషన్కి తగ్గట్టు రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి. సో యూనివర్స్, ఏంజల్స్, మా వ్యూవర్స్ పర్సన్స్ ఎట్ ప్రజెంట్ మా వ్యూవర్స్ గురించి సీక్రెట్గా ఏం ఆలోచిస్తున్నారు క్లారిటీ ఇవ్వండి. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ మీ పర్సన్ నేమ్ 3 times తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతాయి. సో నైట్ ఆఫ్ స్వర్డ్స్, ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారండి. మీ ఇద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నిటికీ ఒక క్లారిటీ ఇవ్వాలి అనుకొని ఈ పర్సన్ మిమ్మల్ని అయితే వచ్చి అప్రోచ్ అవ్వాలి అనుకుంటున్నారు. ఫస్ట్ కార్డే నైట్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది. సో ఈ పర్సన్ ఏంటంటే మీకు ఇవ్వాల్సిన క్లారిటీ ఏదో ఇవ్వాలి. సో మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మీతో మాట్లాడాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో 6 of Pentacles, ఎందుకు ఇప్పటిదాకా మీకు టైం ఇవ్వలేకపోయాను, ఎందుకు ఇప్పటిదాకా మీతో మాట్లాడలేకపోయాను, సో ఏ రీజన్ వల్ల మీ నుంచి దూరంగా ఉండాల్సి వచ్చింది, ఏ రీజన్ వల్ల 7 of Swords, ఏ రీజన్ వల్ల మిమ్మల్ని దూరం పెట్టేసి, మిమ్మల్ని బ్లాక్ చేసి కానీ,
మీకు టైంకి మెసేజ్ చేయకపోవడం కానీ, మీకు టైంకి కాల్ చేయకపోవడం కానీ, సో ఇవన్నీ వచ్చి మీకు మిమ్మల్ని కలిసి మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఇస్తే బాగుంటుంది, తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. అంటే మేబీ పాస్ట్‌లో ఏంటంటే మీరు మెసేజ్ చేసినా సరే వీళ్ళు రిప్లై ఇవ్వలేదు. మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు. మీరేమో వాళ్ళు మెసేజ్ చేయగానే మీరు వెంటనే రిప్లై ఇస్తారు. కానీ మీరు మెసేజ్ చేస్తే మీరెప్పుడో మార్నింగ్ చేస్తే వీళ్ళు ఈవినింగ్ చూడటం గానీ, రేపు మార్నింగ్ చూడటం గానీ, రిప్లై 1 అవర్‌కి కానీ, 2 అవర్స్‌కి కానీ తర్వాత ఇవ్వాల్సిన సిట్యుయేషన్ ఎందుకొచ్చింది అనేది మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. ఒక మీరు ఎక్స్‌పెక్ట్ చేసే క్లారిటీ తీసుకొని ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. సో 6 ఆఫ్ కప్స్. ఈ పర్సన్‌కి ఉన్నది సోల్‌మేట్ కనెక్షన్ అనుకుంటున్నారు. అండ్ మీతో మాట్లాడకుండా కానీ, మాట్లాడకుండా కానీ వీళ్ళు ఉండలేకపోతున్నారు. మేబీ పాస్ట్‌లో ఈ పర్సన్ మీరు ఈ పర్సన్ చాలా హ్యాపీ మెమరీస్ అనేది స్పెండ్ చేశారు. చాలా హ్యాపీగా ఉన్నారు. మీ ఇద్దరి మధ్య హ్యాపీనెస్ కానీ, ఇద్దరు ఒకరితో ఒకరు మంచిగా స్పెండ్ చేసిన మూమెంట్స్ కానీ, మంచి మెమరీస్ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. అండ్ మీ పర్సన్ ఏంటంటే మీకు ఈ పర్సన్‌కి మధ్య ఉన్నది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ మీకు రిలేటివ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంటి పక్కన వాళ్ళు అయ్యి ఉండొచ్చు. సో సమ్‌హౌ ఈ పర్సన్‌కి మీకు మధ్య కొన్ని ఇయర్స్ కనెక్షన్ అయితే ఉంది. అండ్ ఈ పర్సన్ అయితే ఈ కనెక్షన్ మిస్ అవుతున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. అండ్ మీ ఇద్దరి మధ్య ఉన్నది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని ఫీల్ అవుతున్నారు. కానీ ఎవరో 3 ఆఫ్ పెంటికల్స్ మీ లైఫ్‌లో కానీ, ఈ పర్సన్ లైఫ్‌లో కానీ సమ్ అదర్ పర్సన్స్ రావడం వల్ల, సమ్ అదర్ డిస్టర్బెన్సెస్ రావడం వల్ల మీ ఇద్దరి మధ్య ఈ మాటలు అనేది, ఈ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది కానీ కట్ అయింది. అది మేబీ అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఇంకేదైనా అదర్ పర్సన్ అయినా అయ్యి ఉండొచ్చు. ఎప్పుడైతే మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నారో అది చూసి ఓర్వలేక సమ్ అదర్ థర్డ్ పర్సన్ మీ ఇద్దరి మధ్య కనెక్షన్ని బ్రేక్ చేశారు అనిపిస్తుంది. బట్ మీ కనెక్షన్, మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ కానీ, మీ ఇద్దరి మధ్య ఉన్న లవ్ కానీ స్టిల్ ఈ పర్సన్ కావాలి అని కోరుకుంటున్నారు. అండ్ అదే మళ్ళీ రిపీట్ అవ్వాలి అని కూడా కోరుకుంటున్నారు. మీతో ఉన్న కనెక్షన్, మీతో ఉన్న మెమరీస్ ఇంకెవరితోనూ ఉండదు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టు ఇంకెవరు అర్థం చేసుకోరు అని కూడా అనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ స్వర్డ్స్. వీళ్ళు మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. మీ విషయంలో మళ్ళీ ఎలా మిమ్మల్ని ఒప్పించాలి, ఇప్పుడు మీరేం ఆలోచిస్తున్నారో ఏంటో, తన గురించి అసలు మీరేమనుకుంటున్నారు, తను మిమ్మల్ని వదిలేశారు, తను మిమ్మల్ని వదులుకున్నారు అని మీరేమన్నా అనుకుంటున్నారేమో. బట్ ఈ పర్సన్ మాత్రం మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మైండ్ మొత్తం ఈ పర్సన్కి మీ గురించి ఆలోచనలే ఉన్నాయి. అట్ దిస్ మూమెంట్ మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఏం చేస్తున్నారో ఏంటో, అసలు నేను గుర్తున్నానా తనకి, నన్ను మర్చిపోయారా, అసలు మా ఇద్దరి మధ్య బాండింగ్ ఇంకా తనకి గుర్తుందా లేదా, లేకపోతే మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారా, లేకపోతే మర్చిపోయారా, బట్ నేను మాత్రం మర్చిపోలేకపోతున్నాను అని ఇక్కడ మీ పర్సన్ అనుకుంటున్నారు. 6 ఆఫ్ స్వర్డ్స్. మేబీ తన లైఫ్లో తను మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు అని కూడా అనుకుంటున్నారు. మీరు మూవ్ ఆన్ అయిపోయినట్టు ఇక్కడ మీ పర్సన్కి కనిపిస్తున్నారు.
తన కోసం కానీ, తన మెసేజెస్ కోసం కానీ, తన కాల్స్ కోసం కానీ మీరు తన వెంట పడట్లేదు. అందుకే ఏంటంటే మీరింక మూవ్ ఆన్ అయిపోయారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. తనని మీరు ప్లీజ్ చేయట్లేదు. కింగ్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మీ విషయంలో చాలా హానెస్ట్, చాలా జెన్యూన్గా ఉంటున్నారు. మీరంటే చాలా ఇష్టం ఉంది ఈ పర్సన్కి. మీరంటే చాలా ఎమోషనల్గా కూడా ఫీల్ అవుతారు. మీ మీ వల్ల ఈ పర్సన్ చాలా చేంజెస్ వచ్చాయి ఈ పర్సన్లో అని చెప్పొచ్చు. మీరు ఈ పర్సన్కి పరిచయం అయిన తర్వాతే ఈ పర్సన్ లైఫ్లో కూడా హ్యాపీనెస్ అనేది వచ్చింది అని ఫీల్ అవుతారు ఈ పర్సన్ ఎట్ ప్రెసెంట్ కూడా. మీ నువ్వు పరిచయం అయిన తర్వాతే నాకు సంతోషం అంటే ఏంటి, ఎమోషనల్ అంటే ఏంటి, లవ్ అంటే ఏంటి, ఒక పర్సన్ని లవ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఫీల్ నాకు నువ్వు పరిచయం అయిన తర్వాతే తెలిసింది అని ఇక్కడ మీ పర్సన్ అంటున్నారు. సో మీరు రాకముందు ఈ పర్సన్ లైఫ్లో ఎలా ఉండేదంటే కంప్లీట్గా ఎలాంటి ఎమోషన్స్ లేకుండా టూ మచ్ ప్రాక్టికల్గా ఉండేవాళ్ళు. మీరు పరిచయం అయిన తర్వాతే, మిమ్మల్ని ఇష్టపడిన తర్వాతే, మీతో రిలేషన్షిప్ స్టార్ట్ చేసిన తర్వాతే ఏంటంటే ఈ పర్సన్కి లవ్ అంటే ఏంటి అనేది తెలిసింది. పాస్ట్లో ఏంటంటే ఈ పర్సన్ లవ్ అంటే ఓకే, అదొక టైం పాస్ పని, ఏ పని పాట లేని వాళ్ళు లవ్ అనుకుంటూ ఉంటారు అనే టైప్లో ఉండేవాళ్ళు అనమాట. కానీ మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ లైఫ్లోకి వచ్చారో, మిమ్మల్ని ఎప్పుడైతే చూసారో, ఎప్పుడైతే మీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఈ పర్సన్ తనకి ఎమోషన్స్ అంటే ఏంటి, లవ్ అంటే ఏంటి అనేది అర్థమైంది. ఏదో సాంగ్ ఉంది కదా, నువ్వు రాకముందు జీవితం గురుతైన లేదని, నిన్ను కలుసుకున్న క్షణం ఈ కంటి మై మరపులో ఒకే ఒక మాట ఈ ఎదలోన దాగి ఉంది మౌనంగా. సాంగ్ నాకు అంత క్లియర్గా రాదు, సారీ ఏమైనా దీనిలో మిస్టేక్స్ పాడు ఉంటే. ఆ సాంగ్ ఎందుకో నాకు ఛానల్ అయింది కాబట్టి చెప్పాను. మీరు రాకముందు ఎలా ఉండేదో వీళ్ళ లైఫ్, మీరు వచ్చిన తర్వాత ఎలా ఉందో అసలు గుర్తులేదు. మీరు వచ్చిన తర్వాత ఈ పర్సన్ లైఫ్లోకి హ్యాపీనెస్ అనేది వచ్చింది, కొంచెం సంతోషం అనేది వచ్చింది, అన్ని విధాలా వీళ్ళకి కలిసి వచ్చింది. ఎంతో హ్యాపీనెస్, ఎన్నో మెమరీస్. వీళ్ళ లైఫ్ వీళ్ళకే మీరు కొత్తగా చూపించారు. 4 ఆఫ్ వాండ్స్. అండ్ ఈ పర్సన్కి మీకు మ్యారేజ్ జరిగి ఉండొచ్చు, లేకపోతే మ్యారేజ్ చేసుకోవాలి అన్న ఆలోచన కూడా ఉండేది, లేకపోతే ఈ పర్సన్కి మీకు ఆల్రెడీ మ్యారేజ్ జరిగింది. ఇలా మ్యారేజ్ సంథింగ్. ఈ పర్సన్ మనసులో అయితే మీతో మళ్ళీ రికన్సిలేషన్ అవ్వాలి, రీయూనియన్ అవ్వాలి, మళ్ళీ మీతో కలుసుకోవాలి అని ఇక్కడ డెఫినెట్గా ఉంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్. బట్ ఈ పర్సన్ అయితే ఇన్మెచ్యూర్డ్ అండి. రావటానికి వస్తారు, బట్ తను అడిగేదానికి నేనేం సమాధానం చెప్పాలి. తను ఒక డెసిషన్ తీసుకోమంటారు, ఒక కమిట్మెంట్ లాంటిది ఇవ్వమంటారు, బట్ నేనేం చేయాలి? అది ఈ పర్సన్కి మీ పర్సన్ మళ్ళీ మీ వైపు రాకుండా ఆపేస్తుంది. ఒక స్టాండ్ తీసుకోలేకపోతున్నారు మీ విషయంలో. లైక్ మీతో ఒక కమిట్మెంట్ కానీ, ఒక కమిటెడ్ రిలేషన్షిప్ కానీ ఇట్లాంటిది ఏదో ఈ పర్సన్ చేయలేకపోతున్నారు. బట్ ఈ పర్సన్ ఇన్మెచ్యూరిటీతోనే ఇలా చేస్తున్నారు.
బట్ మీరంటే ఇష్టం ఉంది, మీరంటే ప్రేమ ఉంది, మీరంటే మీ గురించి చాలా ఓవర్ థింక్ చేస్తారు. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలవాలి అనే ఎక్సైట్‌మెంట్ కూడా ఈ పర్సన్‌లో ఉంటుంది. మీకు మెసేజ్ చేయాలి, మీతో మాట్లాడాలి, మళ్ళీ మీతో పాస్ట్‌లో ఎట్లా ఉన్నారో అట్లా ఉండాలి అనిపిస్తుంది. కానీ ఏంటంటే అది ఇమ్మెచ్యూరిటీ అండి. మీతో చాలా జెన్యూన్‌గా ఉంటారు. చాలా లాయల్‌గా కూడా ఉంటారు. బట్ ఏంటంటే ఈ పర్సన్ మీకన్నా ఏజ్‌లో చిన్న అయ్యుండొచ్చు. మేబీ ఇక్కడ ఒకరు మ్యారీడ్, ఒకరు అన్‌మ్యారీడ్ కానీ, లేకపోతే ఇలాంటి సిట్యుయేషన్స్ ఏదో కనిపిస్తున్నాయి. లేకపోతే బోత్ సెపరేట్ మ్యారీడ్ గానీ, మీకు ఏ సిట్యుయేషన్ సింక్ అవుతుందో అది చూడండి. బట్ ఈ పర్సన్ మీ విషయంలో ఒక స్టాండ్ తీసుకోవాలి అంటే, లేకపోతే ఈ పర్సన్ అన్‌మ్యారీడ్, మీరు అన్‌మ్యారీడ్. ఇలాంటి సిట్యుయేషన్ లవ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అన్నా కూడా, ఈ పర్సన్ ఒక స్టాండ్ తీసుకోవడానికైతే మీ విషయంలో భయపడుతున్నారు. బట్ మీరంటే మాత్రం ప్రేమ అయితే చాలా ఎక్కువుంది. అట్ ప్రెజెంట్ మీరు అడిగే కమిట్మెంట్ కానీ, మీరు అడిగే ఒక స్టాండ్ కానీ, మీ రిలేషన్‌షిప్‌లో ఒక నిర్ణయం కానీ ఈ పర్సన్ తీసుకోలేకపోతున్నారు. బట్ మీరంటే చాలా ప్రేమ ఉన్నది అనేది మాత్రం ఇక్కడ చాలా జెన్యూన్‌గా కనిపిస్తుంది. మీ విషయంలో ఈ పర్సన్ చాలా ఎమోషనల్. బట్ మేబీ అది మీ దగ్గరకొచ్చి ఎందుకు తను ఒక స్టాండ్ తీసుకోలేకపోతున్నారు అనేది కూడా మీకు వచ్చి ఈ పర్సన్ కన్వే చెయ్యాలి అనుకుంటున్నారు. మీకు ఒక క్లారిటీ ఎందుకు వీళ్ళు ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు మీ విషయంలో అనేది వచ్చి మీతో కమ్యూనికేట్ చేయాలి, మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి అనైతే ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఎందుకు తను ఇలా ఆగిపోవాల్సొస్తోంది? ఏ సిట్యుయేషన్స్ తనని మీ దగ్గరికి రానీయకుండా ఆపేస్తున్నాయి అనేది ఈ పర్సన్ మీ దగ్గరకొచ్చి చెప్పాలి. బట్ మిమ్మల్ని ఎలా అయినా సరే వదులుకోకూడదు. మిమ్మల్ని, మీ ప్రేమని, మీ మెమరీస్‌ని ఈ పర్సన్ ఎప్పటికీ మిస్ చేసుకోవడానికి రెడీగా లేరు. సిట్యుయేషన్ ఏదైనా అయ్యుండొచ్చు మీ మధ్య. ఎలాంటి సిట్యుయేషన్ అయినా మిమ్మల్ని ఆపుతూ ఉండొచ్చు. బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదులుకోవడానికి మాత్రం ఈ పర్సన్ రెడీగా లేరు. అది మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. పేజ్ ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ వాండ్స్. 11 ఇంపార్టెంట్ అయ్యుండొచ్చండి. 11th డేట్ కానీ, 11th మంత్ కానీ, లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్‌లో కానీ, ఆ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్‌లో కానీ 11th చాలా ఇంపార్టెంట్ అయ్యుండొచ్చు. ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారండి. పేజ్ ఆఫ్ వాండ్స్ చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీ నాకు ఇక్కడ కనిపిస్తుంది. మీరంటే చాలా ఇష్టం ఉంది, చాలా ప్యాషన్ ఉంది, అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. మీరంటే ఇప్పుడు చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. అందుకే ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. మీకు ఒక మెసేజ్ చెయ్యాలి అనుకుంటున్నారు. బట్ మీరంటే కూడా చాలా ప్రేమ ఉంది. అదేంటండి మీరు ఆ పర్సన్‌కి నేనంటే అంత ప్రేమ ఉందంటారు. మరి అలాంటప్పుడు నాతోనే ఉంటాను, లేకపోతే నన్నే పెళ్లి చేసుకుంటాను, నాతోనే తన లైఫ్ అని ఎందుకు చెప్పలేకపోతున్నారు అని మీరు అడగొచ్చు. మేబీ పాస్ట్‌లో వీళ్ళేంటంటే సంథింగ్ ఏదో పెయిన్ చూసారు. లైక్ వీళ్ళ పాస్ట్‌లో ఏంటంటే వీళ్ళకేదన్నా పాస్ట్ ఉండొచ్చు. పాస్ట్‌లో ఎవరో వీళ్ళని చీట్ చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. అందుకే ఈ పర్సన్ ఏంటంటే వీళ్ళెవరినైనా చీట్ చేసి ఉండొచ్చు, లేకపోతే వీళ్ళని ఎవరైనా చీట్ చేసి ఉండొచ్చు. వైస్ వర్సా ఏదో ఉంది. కాబట్టి ఏంటంటే ఈ పర్సన్‌కి లవ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, కానీ కమిట్మెంట్ అనేసరికి మేబీ పాస్ట్‌లో జరిగినట్టు నన్ను వదిలేసి వెళ్ళిపోయినట్టు మళ్ళీ అలా వెళ్ళిపోతారేమో అన్న భయం వీళ్ళకుంది. మళ్ళీ ఒకవేళ పాస్ట్‌లో జరిగినట్టుగా జరిగితే నేను ఆ పెయిన్ తీసుకోలేను అనే అనే బాధ వీళ్ళ లైఫ్‌లో ఏదో ఉంది. అందరికీ అన్ని పాయింట్స్ రెసొనేట్ అవ్వాలని ఏం లేదండి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే క్లారిటీగా తెలుస్తుంది. ఇది కలెక్టివ్ రీడింగ్ మాత్రమే.
సో స్టార్, ఈ పర్సన్ మళ్ళీ మీకు ఈ పర్సన్కి మధ్య రీయూనియన్ జరగాలి, మళ్ళీ మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో స్పిరిచువల్గా టెంపుల్స్కి వెళ్తున్నారు, పూజలు చేస్తున్నారు, మళ్ళీ మీరు తన లైఫ్లోకి ఎలాగైనా రావాలి అని ఈ పర్సన్ ప్రే చేస్తున్నారు. సో సంబడీస్ సజెషన్స్ కూడా తీసుకుంటున్నారు ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి. మీకు ఈ పర్సన్కి మధ్య ఎవరైనా పెద్ద మనుషులు అట్లా ఏమన్నా ఉంటే వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించాలి అనుకుంటున్నారు. సో ఇందాక బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చింది అండ్ మళ్ళీ హెయిరోఫెంట్ కార్డ్ వచ్చింది. దట్ మీన్స్ ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని కూడా అనుకుంటున్నారు. సో ఇప్పటిదాకా కమిటెడ్గా లేరు, ప్యాషన్తో ఉన్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని ఎలాగైనా వదులుకోకూడదు, మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మీకు ఒక కమిట్మెంట్ అయితే ఇవ్వాలి అని డెఫినెట్గా అనుకుంటున్నారు. దాని గురించే వీళ్ళు ఆలోచిస్తున్నారు. మేబీ మీ ఇద్దరి మధ్య ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ జరిగినాయా, మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఫైట్స్ కానీ ఏదైనా జరిగినాయా? సో దాని గురించి ఈ పర్సన్ ఎక్కువ ఆలోచిస్తున్నారు. బట్ 6 ఆఫ్ వాండ్స్, ఈ పర్సన్ ఇప్పుడు మీతో కలిసి ప్యాషన్తో ఉన్న న్యూ బిగినింగ్ అయితే చేయాలి అనుకుంటున్నారు. సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ కావాలి మీతో అనుకుంటున్నారు అండ్ మీతో మ్యారేజ్ కూడా చేసుకోవాలి అనుకుంటున్నారు. ఓకే, మిమ్మల్ని, మీ మెమరీస్ని ఈ పర్సన్ డెఫినెట్గా మిస్ అవుతున్నారు. ఎన్నో మెమరీస్ ఉన్నాయి మీకు ఈ పర్సన్కి మధ్య. ఇక్కడ ఏమంటున్నారంటే నీ పరిచయం నా జీవితంలో ఎన్నో నవ్వులు, సంతోషాలు, జ్ఞాపకాలని ఇచ్చింది అని అనుకుంటున్నారు. సో సంథింగ్ మ్యారేజ్ గురించి లేకపోతే ఏదైనా కమిట్మెంట్ ఇష్యూస్ కోసం మీరిద్దరూ ఫైట్ కానీ ఆర్గ్యుమెంట్ కానీ చేసుకొని ఉంటే ఆ పర్సన్ అయితే అది తీసుకొని మీరు అడిగే క్వశ్చన్స్కి, మీరు అడిగే దానికి సమాధానం తీసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. సో ద హై ప్రీస్టెస్, ఇక్కడ ఏంటంటే ద హెరోఫెంట్, ద హై ప్రీస్టెస్, ఇద్దరు, మీరు మీ పర్సన్ ఇద్దరు స్పిరిచువల్ జర్నీ అనేది చేస్తున్నారండి. మీరు సైలెంట్గా ఉంటున్నారు, మీ పర్సన్ ఏం మాట్లాడట్లేదని. ఇక్కడ చూడండి, తను మాట్లాడాలని మీరు మాట్లాడాలని తను, ఇద్దరూ సైలెంట్గా ఉంటున్నారు. తను మాట్లాడే వరకు నేను మాట్లాడనని, ఒకవేళ వీళ్ళు వచ్చి మిమ్మల్ని చూసి కానీ మిమ్మల్ని కలిసి కానీ వెళ్ళినా సరే మీరు ఈ పర్సన్తో ఇంతకుముందు ఉన్నట్టుగా ఓపెన్ అప్ అయి మాట్లాడట్లేదు. బికాస్ మీరు ఈ పర్సన్ విషయంలో చాలా స్ట్రగుల్ అవుతున్నారు, చాలా స్ట్రగుల్ అయ్యారు కూడా. అందుకే ఏంటంటే మీరు ఏం మాట్లాడకుండా తను ఓపెన్ అప్ అవ్వాలి అని మీరు ఏం మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉంటున్నారు. మీ సైలెన్స్ వల్ల ఏంటంటే ఈ పర్సన్ కూడా సైలెంట్గా ఉంటున్నారు. అమ్మో, నేను ఎక్కడ మళ్ళీ మాట్లాడితే ఎక్కడ గొడవ చేస్తారేమో అనే ఫీలింగ్తో ఈ పర్సన్ మళ్ళీ ఎక్కడ కమిట్మెంట్ గురించి అడుగుతారేమో అనే భయంతో ఈ పర్సన్ సైలెంట్గా ఉంటున్నారు. మీరు సైలెంట్గా ఉంటున్నారు, వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. ఇద్దరి మధ్య సైలెన్స్ అనేది ఎక్కువ అయిపోయింది. సైలెన్స్ ఎక్కువైపోయింది, డిస్టెన్స్ ఎక్కువైపోయింది, మాటలు తగ్గిపోయాయి. ఇద్దరూ మౌనాన్ని పాటిస్తున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఇద్దరు ఎవరి కెరియర్ విషయంలో వాళ్ళు బిజీగా ఉండడానికి ఎక్కువ
ఫోకస్ చేస్తున్నారు. మీరు సైలెంట్‌గా ఉంటున్నారు. మీరు ఏం మాట్లాడట్లేదు. ఇంకేంటంటే వీళ్ళు చేసేదేం లేక కెరియర్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళ జాబ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మనీ సంపాదించడం పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మీరు కూడా మీ కెరియర్ పైన ఫోకస్ చేస్తున్నారని ఈ పర్సన్ అనుకుంటున్నారు. తనని పట్టించుకోవట్లేదు. తన నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారు. మీరు కెరియర్ పైన ఫోకస్ చేస్తున్నారు. తనకి మీరు మనీ పైన ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఈ పర్సన్ బాధపడుతున్నారు. 9 ఆఫ్ స్వర్డ్స్. స్లీప్లెస్ నైట్స్ అనేది ఈ పర్సన్ లైఫ్‌లో ఉన్నాయి. సో డెత్ అంటే మీరు చాలా చేంజ్ అయిపోయారు. ఈ పర్సన్ విషయంలో చాలా ఎమోషనల్‌గా ఉండే మీరు ఇప్పుడు అదంతా ఏమి చూపించట్లేదు. మీ ఎమోషన్స్ అన్నీ ఇప్పుడు క్లోజ్ అయిపోయినాయి. మీరు చాలా చేంజ్ అయిపోయారు. ఇంతకుముందు ఉన్న ప్రేమ, ఇంతకుముందు ఉండే ఎమోషన్స్ మీలో ఇప్పుడు లేదు. మీరు చాలా మారిపోయారు. ప్రాక్టికల్ అయిపోయారు. వస్తే రాని లేకపోతే లేదు. నేనేం చేయలేను. ఇంక నేనేం డెసిషన్ తీసుకోలేను అనే స్టేజ్‌కి మీరు వచ్చేసారు. బట్ 3 ఆఫ్ వాండ్స్ మీరు ఈ పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నారు కానీ బట్ ఇంతకుముందు ఉన్నంత లవ్ కానీ, ఎమోషనల్ కానీ, కేరింగ్ కానీ అంటే వాళ్ళ కోసం పదే పదే మెసేజ్‌లు చేయడం గానీ, పదే పదే కాల్ చేయడం గానీ, మీరెళ్ళి బ్రతిమలాడుకోవడం గానీ ఇవన్నీ ఏం చేయట్లేదు. వస్తే వచ్చినప్పుడు చూసుకోవచ్చు. లేదంటే లైట్ అనే ఇది మీకు వచ్చేసింది. సో, ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మీరు చాలా చేంజ్ అయిపోయారు. తన విషయంలో మీరు చాలా మారిపోయారు అని అనుకుంటున్నారు. ఇదివరకు నేను లేకపోతే, ఒక్క నిమిషం కూడా నా మెసేజ్ రాకపోతే, ఒక్క నిమిషం కూడా నాతో మాట్లాడకపోతే, నన్ను చూడకపోతే ఉండలేను అని చెప్పిన మీరు ఇప్పుడు ఆ పర్సన్ కనిపించినా కూడా మాట్లాడట్లేదు. నువ్వెవరో నేనెవరో అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మీలో చాలా మార్పులైతే వచ్చాయి. మీలో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. ఇంతకుముందు ఉన్నట్టుగా ఈ పర్సన్‌కెళ్ళి మీ లైఫ్‌లో జరిగే ప్రతి విషయాన్ని మీరేమీ చెప్పట్లేదు. ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. మీ మనసులో చెప్పాలని ఉంది. కానీ చెప్పినా ఈ పర్సన్ అర్థం చేసుకోరు అనే ఫీలింగ్ మీ మనసులో వచ్చేసింది. ఎక్కడో మీలో ఎమోషన్స్ అనేది చాలా తగ్గాయి అనిపిస్తుంది. అదే ఈ పర్సన్ కూడా ఫీల్ అవుతున్నారు. స్టార్టింగ్‌లో నేను చూసిన పర్సన్ కాదు. ఇప్పుడు నేను చూస్తున్న పర్సన్. అనేది వీళ్ళ ఫీలింగ్. బట్ వీళ్ళకి మాత్రం మీరంటే ఇష్టము, ప్యాషను అలాగే ఉంది. సో 6 ఆఫ్ వాండ్స్. మళ్ళీ మీతో కలిసి ఒక హ్యాపీ రిలేషన్షిప్ కావాలి. ఒక సక్సెస్ కావాలి. మీ రిలేషన్షిప్‌లో ఒక సక్సెస్ కావాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మీతో మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. మళ్ళీ మీ రిలేషన్షిప్‌లో ఒక న్యూ బిగినింగ్స్ కావాలి. మీతో మళ్ళీ మాట్లాడాలి. మీతో మళ్ళీ మాట్లాడాలి. మీతో కలిసి హ్యాపీగా ఉండాలి అని ఈ పర్సన్ డెఫినెట్‌గా అనుకుంటున్నారు. ఈ వ్యక్తికి మీ విషయంలో చాలా ప్యాషన్ ఉందండి. ఇక్కడ చాలా కనిపిస్తుంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. రొమాంటిక్‌గా కూడా మీతో కలిసి ఉండాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. చూడండి, ఏస్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్‌కి మీరంటే అట్ ప్రెజెంట్ చాలా ప్రేమ ఉంది. మీరంటే చాలా ఇష్టం ఉంది. చాలా ఎమోషన్స్ అనేది ఉంది. కానీ మీరంతా ఎమోషనల్‌గా లేరు. మిమ్మల్ని ఈ పర్సన్ ఇష్టపడుతున్నారు.
వాళ్ళ మనసు విప్పి వాళ్ళ మనసులో ఉన్న మాట మీకు చెప్పాలి. వాళ్ళు మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నారో, ఎంత కావాలి అనుకుంటున్నారో, ఎంత మిస్ అవుతున్నారో ఇవన్నీ మీకు చెప్పాలి అనుకుంటున్నారు. సో ఏస్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారండి. ఫైరీ ఎనర్జీ కనిపిస్తుంది. మేబీ ఈ పర్సన్ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరంటే చాలా ఇష్టం ఉంది, లవ్ ఉంది, ప్యాషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. చూడండి ఈ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా క్వీన్ ఆఫ్ కప్స్. లాస్ట్ టైం ఒకసారి క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది, ఇప్పుడు క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో ఈ పర్సన్ అయితే డెఫినెట్గా మీ లైఫ్లోకి వస్తారు, మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు, మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న భయం కూడా ఈ పర్సన్కి ఉంది. మీకు కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ. వీళ్ళు మంచిగా మాట్లాడినా సరే అది మీరు యాక్సెప్ట్ చెయ్యరు. ఆర్గ్యుమెంట్ చేస్తారు, లేకపోతే గొడవ పడతారు. అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఇదే అండి, ఈ పర్సన్ మీ గురించి అయితే సీక్రెట్గా ఆలోచిస్తుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. వన్స్ అగైన్ మన వీడియో వాచ్ చేసే లేడీస్ వ్యూవర్స్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఉమెన్స్ దేనిలోనూ తక్కువ కాదు. ఉమెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎమోషనల్గా కానీ, ఫినాన్షియల్గా కానీ, హెల్త్ వైజ్ కానీ. సో ఉమెన్స్ దేనిలోనూ తక్కువ కాదు. అన్ని విషయాల్లో మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకొని ముందుకు వెళ్ళడానికి డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.